కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ మేడిపల్లిలో భర్త చేతిలో హత్యకు గురైన స్వాతి పోస్ట్ మార్టం పూర్తయింది. అయితే తల చేతులు పూర్తి భాగాలతోనే స్వాతి మృతదేహం అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో మృతదేహం తీసుకెళ్లేది లేదంటున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో స్వాతి మొండె ఉంది. ఇక ఊరిలోకి మహేందర్ కుటుంబ సభ్యులను రానివ్వమని చెబుతున్నారు గ్రామస్తులు. మరోవైపు పోలీసులు కామారెడ్డిగూడలో పహారా కాస్తున్నారు. తన అక్కను చాలా హింసించేవాడిని, కన్నీటి పర్యంతమవుతోంది స్వాతి చెల్లెలు శ్వేత. ప్రెగ్నెంట్ గా ఉందని కూడా చూడకుండా కొట్టేవాడిని ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహేందర్ రెడ్డి తన్ను కూడా వేధించాడని, కాలేజీకి వచ్చి చాలాసార్లు ఇబ్బంది పెట్టాడని అంటోంది. మహేందర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది శ్వేత. మా అమ్మ నాన్నకైతే చెప్పకుండా సార్, నాతోనైతే డైలీ మాట్లాడుతుండే, డైలీ చెప్తుండే. తనకు తెలియకుండా బయటికి పోయినప్పుడు దొంగతనంగా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుండే. ఆయన చాలాసార్లు కుతికి పట్టి పిసికిండంట. అయితే చెప్పింది, ఆమె చెప్పకుండా నాకు అర్థమైపోతుండే. అడిగిన ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు చెప్పింది, నన్ను పిసికిండు అని చెప్పేసి అంటుండే. అమ్మకి చెప్పకు, డాడీకి చెప్పకు అని చెప్పేసి చెప్పింది. చాలాసార్లు కూడా కొట్టిండు, మస్తు బాధపడ్డది. ఇక నాతో చెప్తుండే కానీ అమ్మ డాడీకి అయితే టెన్షన్ పెట్టొద్దని చెప్పనియకుండే. వాళ్ళతోనైతే ఏం చెప్పది కూడా. నీతో లాస్ట్ లో ఏం మాట్లాడింది? ఫోన్ మెసేజ్ కానీ ఫోన్లో కానీ? నాతో ఏం మాట్లాడలేదు సార్. మొన్న ఈవినింగ్ ఫోన్ చేస్తే నాకు ఫీవర్ వచ్చింది, నేను మాట్లాడానని చెప్పేసి చెప్పిన. అమ్మని మాట్లాడింది అంటే మంచిగా ఉండు అని చెప్పేసి అమ్మకి చెప్పింది. ఇంకా అంతే, ఏం మాట్లాడలేదు. ఇక ఏమన్నా కొడుతుండేనా? డైలీ పైసలు అడుగుతుండేనా? అసలు బంగారం ఏమన్నా ఏం అడగలే. ఒక 1 month బ్యాక్ అన్నాడంట. మా అమ్మతో చెప్పింది, నాతో చెప్పింది, 1,00,000 రూపాయలు ఇవ్వను, మీ అమ్మని మీ డాడీని అడుగు, అవసరం ఉన్నాయి అని చెప్పేసి అన్నాడంట. అంటే అమ్మ ఇట్లా అంటుండమ్మా కావాలంట. అంటే డాడీకి చెప్తే తిడతాడు, ఆయనకి మేము ఎందుకు ఇవ్వాలైనా అని చెప్పేసి మళ్ళీ ఇస్తాడంటమ్మా అని అంటే. మహేందర్ రెడ్డి చెల్లెల్ని కానీ ఇట్లా నరకడం కానీ ఇట్లా చంపేయడం నువ్వు ఎట్లా? ఇంతకు ముందు కూడా చాలా మందిని యూజ్ చేసుకోండి సార్. ఎవరు? మహేందర్ రెడ్డి ఒకప్పుడు నా చేతితో లవ్ లెటర్ ఇప్పించి నేను చిన్న ఉన్నప్పుడు ఎవరికి చెప్పలేను ఇంతవరకు. నాకు తెలుసు కానీ మా అక్క ఏం తప్పు చేయలేదు. మా అక్కని ఎట్లా చంపిండో వాడిని కూడా ఎట్లనే చంపేయాలి. వద్దు, మా అక్కని తీసుకొని వాడి ఇంటి ముందర రావాలి. వాడిని నేను చంపేస్తాను ఆ చేతులతోనే. మా అక్క ఏం పాపం చేయలేదు, చంపిండు. అట్లనే వదిలేసేది ఉండే. ముక్కలు ముక్కలు నరికి మరి ఎందుకు అట్లా పడేయాలి సార్? మీరు చెప్పండి, ఎంతగానో మీరు ఒక్కసారి ఆలోచించండి. నాతో మస్తు సార్లు అంటుండే, నువ్వు గొడవ పడ్డా కానీ ఉండక అవసరం లేదు, ఎక్కడైనా పోయి ఉందాం నువ్వు నేను అని చెప్పేసి అంటుండే సార్. అయితే నీ కడుపులో ఉన్న పిల్లనైనా చూసుకొని బతకొచ్చు అని చెప్పేసి అంటుండే. నేను ఏం చేసుకొని శ్వేత, నేను మంచిగా ఉంటా, నాకు ధైర్యం ఉంది అని చెప్పేసి అంటుండే. ఆమెకు బతికే అంత ఉంటుండే సార్. మా అమ్మ నాన్నని కాదనుకొని పోయింది, ఆడు కూడా కాదనుకొని పోయి చాలాసార్లు హాస్టల్ ఉంది. గొడవ పడ్డప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ తెలియకుండా ఉంటుండే. ఆమెంతలో ఆమె బతుకుతుండే. అంటే రోజు కొడుతుండేనా అక్కడ? రోజు అంటే టార్చర్ పెడుతుండే, కొడుతుండే. అంటే వచ్చినప్పుడు కొడుతుండే, అట్లా చేస్తుండే.
వేరే వాళ్ళతో చాటింగ్ చేసి కూడా అడిగిందంట, వేరే అమ్మాయిలతో చేసిందంట ఒకసారి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అట్లా కూడా అడిగితే చాలా చెప్పింది ఆమె. అంటే నువ్వు నేను ఉండగా నువ్వు అట్లా చేయడం అవసరం అంటే ఫ్రెండ్గా చేస్తున్నా అట్లా ఎట్లా అని చెప్పేసి వాళ్ళని కూడా ఎంత యూజ్ చేసుకుంటారు సార్. ఆయన బతుకుంటే ఎంతమందినన్నా చంపేస్తాడు. మా డాడీ ఆటో డ్రైవింగ్ చేస్తాడు సార్, మా డాడీని కూడా చంపేస్తారు రేపు, గ్యారంటీ ఉంది. నన్ను మమ్మల్ని పోషిస్తాడు ఆయన. ఆయన బతుకొద్దు సార్, తెచ్చి మా అక్క డెడ్ బాడీ తీసుకొని రమ్మాను, ఆయన చంపేస్తాం, లేదంటే ఉరి శిక్ష వేపియండి సార్. మా అమ్మ నాన్నకైతే చెప్పకుండే సార్, నాతోనైతే డైలీ మాట్లాడుతుండే, డైలీ చెప్తుండే. తనకు తెలియకుండా బయటికి పోయినప్పుడు దొంగతనంగా ఫోన్ చేసి మరీ మాట్లాడుతుండే. ఆయన చాలాసార్లు కుతికి పట్టి పిసికిండంట.